దండాలు దండాలు అందరూ ఎట్లున్నారు? అంత మంచిదేనా? ఇగో ఇన్నొద్దులకు తీరుబడి దొరికి ఇట్లా మీ దాన ముచ్చట్లా అన్నికే మీల తక్కన వచ్చిన. ఇక వార్తలు అరుచుకుందామా? ముందుగాలనైతే మన రేవంత్ అన్న కథ వినాలే. అగ్గో అగ్గో ఏమైందో ఏమో అన్న ఒక్క పాలే బడి పిల్లల మీద పడ్డాడు. వచ్చే 3 ఏళ్లల్లా ఈ స్కూల్లో తీరుతెనలు మార్చాలని ఆఫీసర్లకు ఆర్డర్లు వేస్తున్నారు. సెమీ రెసిడెన్షియల్ స్కూళ్ళని ఇంకెన్నో తెరుస్తాడంట. అంగన్వాడీలనే చదువు చెప్పేటందుకు ఇంకో పంతులను కూడా షరీక్ చేస్తాడంట. ఉండమూలనే మట్టసంగ పొల్లగాండ్లు చదువు సంజ నేర్చుకోవాలని ఊర్లల్లో బళ్ళను బందోబస్తు చేస్తారంట. అంత మంచిగానే ఉన్నది కానీ అన్న ముందుగల్లా నేనైతే చేతనైతే గా సర్కారీ బళ్ళ బాత్రూంలు మంచిగా చేయమని చెప్తా అన్నా. నీకు పుణ్యం ఉంటుందన్నా. ఎడవిలలు ఇక్కట్లు పడుతున్నారు. ఇక చదువు ఏమెక్కుతుంది వాళ్ళకు? రేవంత్ రెడ్డి పటేల్ ప్రయత్నం అయితే ముద్దుగానే ఉన్నది కానీ ఆడవిల్లలు బయట పోవాలంటే జరంత భయపడుతున్నట్టు గుర్తుంది ఊర్లల్లో. గదెట్లా అంటారా? తాగదామంటే సరిగా నీళ్ళు లేకపోయా సరే వాళ్ళు గవర్నమెంట్లో వినిపించిన తిండి తిందామంటే అందులో పురుగులు ఉండబట్టే. ఇక పిల్లల తగ్గట్టు ఆ సార్లు వచ్చినారు. పిల్లలు ఎక్కువ అవుతారు. కొన్ని ఏరియాలలో సార్లు కూడా కరువు అయిపోయారు. ఇక ఈ ఏమంటారు కొత్త బాలు తెచ్చేదానికంటే ఆ పాత బాలనే సరి చేసుకొని ఆడంగీడంగా జర కొత్త పాత చేసి ఆ బాలనే సరి చేస్తే బాగుంటుందేమో అని పిల్లల తల్లిదండ్రులు అనుకోబట్టారు. అసద్ బాయ్ మళ్ళొక పరి వార్తలకు వచ్చిండు. ఆయన్ను సంపనికే కమలం పార్టీ కంకణం కట్టుకున్నదంట. సావు బెదిరింపులు వగ్గనే వస్తున్నాయట. తుర్కళ్ళ మీద మోడీ సర్కార్కు పీకల దాకా పగున్నదంట. అందుకేగా యూపీ ఎన్నికలల్లా ఆయన మీద 6 సార్లు తుపాకులు ఎక్కువ పెడితే ఇప్పటికీ కూడా వాళ్ళను సర్కారు పట్టుకోనే లేదంట. అట్లనే అసద్ భాయ్ మహారాష్ట్రలో ముస్లింల ఇండ్ల మీద దాడుల గురించి అటెనక మసీదులు కూల్చుడు గురించి యాద్ చేసిండు. మోదీ సర్కారు ఎప్పటికైనా ముస్లింలకు చేటే అని అంటున్నాడు. దారుసలైన్ల విలేకరుల తన ములాఖత్ల ముచ్చట్లు చెప్పిండి. ఇవన్నీ ఏందో ఏమో కానీ తడవ పాత బస్తీలా మాధవిల తక్క గెలిచింటే ఇంకెట్లుంటుండేనో ఏమో పరిస్థితి. ఇగో ఈ ఓవైసీ సార్కు గెలిపించిన గెలుపు మా చెడ్డ సుఖాన్ని ఇచ్చినట్టుందిలా. ఇన్ని రోజులాగా పండుగ చేసుకొని ఇప్పుడే తెల్లారినట్టుంది సార్. మీడియా ముందడికి వచ్చి ముచ్చట చెప్పిండు. ఏమో పో ఈ బీజేపీ ఏమో ఓవైసీ మీద చెప్తాడు, ఈ ఓవైసీ వాళ్ళు ఏమో బీజేపీ మీద చెప్తారు. నాకు తెలిసి లోపల వీళ్ళిద్దరు కలిసి హమ్ సాత్ సాత్ హే అని పాట పాడుకుంటున్నట్టే కొడుతుంది చూడబోతే. జనాలు అనుకుంటున్న ముచ్చట మాకేమెరక గానీ ఇగో మొన్న కింద పడి మీద పడి ప్రణీత్ హనుమంతునైతే అరెస్ట్ చేపించిరు కదా. మరి ఉద్దర మాటలు ఉన్నాయి లేని కలిపి పిల్ల తండ్రిని అట్లా అంటాడా? వారి ముఖాన ముళ్ళకట్టెతోనబోడు. ఏం మాట్లాడాలి, ఎట్లా మాట్లాడేది తెలియదా? అంత పొడు చదువులు చదువుతారు. అగో ఆ మతిలేనోని మీద ఇంకెన్ని కేసులు పడ్డాయంట చూడుండి. పోలీసు వాళ్ళు వేసిరంట. వివరం అడిగితే మత్తు పదార్థాలను కూడా తీసుకున్నాడంట ఆ మందమ్మతోడు. ఈయన్ని చూసన్నా ఇంకోసారి ఇంకెవ్వరు చిల్లర మాటలు మాట్లాడకుండా వణుకు పుట్టాలి. అయ్యవ చదువుకున్నోళ్ళే అయినా పిల్లలు చెడిపోతున్నారు. ఏం కాలమో ఏమో పోండి. What can be a word that the daughter can say to the dad which is sexual and also father daughter affection? బ్రో ఆ ఫాదర్ ఆ డాటర్ కి ఏ రైమ్ చెప్తూ ఉండడానికి బాగా ఇష్టపడతాడు. ఓపెన్ యువర్ మౌత్. లేదు ఇట్ విల్ బి మోర్ లైక్ ఓపెన్ యువర్ మౌత్. సరే గాని అవ్వయ్య కష్టం చేసి పిల్లగాళ్ళను చదివిస్తే పిల్లలు కూడా బుద్ధిగా చదువుకొని కలెక్టర్లు డాక్టర్లు కావాలని పుస్తకాల పురుగులయ్యి చదువుకుంటారు. కన్నోళ్ళ కష్టానికి ఫలితం ఉండాలని సర్కారు కొలువు తెచ్చుకోవాలని పరీక్షలకు తర్ఫీదు తీసుకుంటారు. కానీ కాలం కడుపుల మన్నువాడ ఒక్క పరీక్ష కూడా సక్రమంగా నడుస్తలేదా? నీట్ పరీక్షలో చూడతిమి. ఇక ఇప్పుడు యూపీఎస్సీ పరీక్ష సుత ఏమంత సొక్కంగా లేదు. నకిలీ కాయిదాలు పెట్టి పరీక్ష పాస్ అయిన పూజా కేత్కర్ మీద ఇప్పటికే బోర్డు కేసు పెట్టింది. అయితే తీగలాగితే డొంక గదిలినట్టు ఈ ఫేక్ రాయల వ్యవహారం ఇంకోటి కూడా బయటపడ్డది. కరీంనగర్లో అడిషనల్ కలెక్టర్గా బుద్ధిమంతుని తీరున్న ప్రఫుల్ల దేశాయ్ కూడా ఏమంత సంసారి కాదంట. గి ఐఏఎస్ గారు సుత వికలాంగుల కోటాల సర్వీస్ తెచ్చుకున్నాడంట. ఇంకెంతమంది పెద్ద సారోళ్ళు ఇట్లనే దొంగ సర్టిఫికెట్ల తన కొలువు తీరిండ్రో ఏమో. మంచిగానే ఉన్నారు పోండి. ముడ్డి మీద సురుకు పెట్టి బుద్ధి చెప్పేటోళ్ళు లేక కథలన్నీ పడుతున్నారు మీరు.
ఇగో ఈ మధ్యలో ఏమైందంటే బాగా దొంగ కాగితాలు లంగ మోసాలు చేసుకుంటా గద్దెనెక్కే గాడిద కొడుకులు దునియా చాలా మంచమయ్యి చక్కగా చదివి అయ్యవ్వకు బుక్కడు బువ పెట్టుర్రా కచ్చడి గంజిపోయిర్రా అంటే మాకు దొడ్డిదారే ముద్దుకుంది దొంగతనమే బాగుంది అని చూపిస్తే చెప్తోళ్ళు చాలా మంది మోపాయిరు గా పూజావన్ సర్కారులు డిబార్ చేసి మొత్తానికి సర్కారు నౌకరికే పని రాకుండా చేసి మంచిగా అయింది గజనే కావాలని ఈ ఫేక్ గాళ్ళంతా సంకలు గుద్దుకోవచ్చారు కానీ బుద్ధివంతులు ఊకుంటారా ఈ బుద్ధివంతులు ఏం చేసిరు యూపీఎస్సీ బోర్డుని బాగా నిలదీయబట్టిరు పిల్లలంటే కండ్ల ముంగట నక్షత్రాలు ఆడతా పాడతా మన చుట్టూ తిరుగాడతారు బడికి పోయి వచ్చి ఒక్కీడోళ్ళ తాన కలిసి ఆకిట్ల ముచ్చట్లాడతారు కానీ మన పిల్లల సొంటి తోటోళ్ళు అవ్వాయ్య లేకనో ఉండనికి నెత్తి మీరింత నిలువ నీడలేకనో చాలా మంది రోడ్ల పొంటి బతుకుబండి నడిపిస్తారు అయితే మన ఢిల్లీలో ఇట్లాంటి అయ్యవ్వ లేని పిల్లలు బిచ్చం ఎత్తుకొని కడుపు నింపుకుంటారు గట్లనే ఇప్పుడు మా ఎడిటర్ అన్న వేస్తున్న వీడియోలో ఉన్న ఇద్దరు ఆడపిల్లలు వేరే దేశపోళ్ళు మన దేశం జూనింకొస్తే వాళ్ళ ఆటో వెనకబడి పైసలు అడుగుతున్నారట ఇదేం దేశం పిల్లలకు దిక్కులేదు అని ఆ బయటి దేశం వాళ్ళు ఆ వీడియోను రికార్డు చేసి పెట్టిండ్రు దేశం ఇజతి మొత్తం పోయే ముచ్చటేందంటే మన ఢిల్లీ ఒక్క నగరంలోనే 70,000 మంది వీరి పిల్లలు ఉన్నారట ఇక దేశం బాగుపడ్డదని రాజకీయ నాయకులు ఏ నోటితోనంటారో నాకైతే సమజైతలేదు Oh my god! Mate, this is too much. What the fuck is going on? They won't stop! Oh! I have no money. They're gonna lose their family! I can't believe what's happening right now! This is too much. Oh my god, Shuma just got taken out. No money, no money. No! We need help. Stop! No, jumping on the taxi! Stop! We need help. God! Stop! Get off! This is not safe. This is not safe. No, it's not safe! It's not safe! తలాక్ 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 అంటే ఇక నువ్వెవరో నేనెవరో పో అన్నట్టే కదా అగో గట్లనే ఒక మారాని మొగునికి ఇన్స్టాగ్రామ్లోనే ఇడుపు చెప్పిందట అదేందని ముక్కులో వేసుకుంటున్నారా ఓరి మొగుడంటే పెళ్ళాం చుట్టూ తిరుక్కుంటా సిల్కా గోరింక లెక్క ఉండాలి కానీ గా దుబాయ్ రాజకుమారుడు ఉన్నాడు కదా ఆమెను పట్టించుకుంటూనే లేడని ఆ యువరాన్ని ఐ డివోర్స్ యూ అని 3 సార్లు సోషల్ మీడియాలో పెట్టి డాకులు ఇచ్చిందంట ఇచ్చంతరం మంచిగానే ఉన్నది కానీ ఈ పొద్దు రేపు అందరి సోషల్ మీడియాలో ఉంటూనే ఉన్నారు ఈ సోయిలో వడ్డీ ఇంటిదాన్ని పట్టించుకోకపోయారు ఇక మీ సంసారానికి పోయే కాలమేనుల్లా ఏపా నీ సోపతి నాశనం అయిపోను నీ సోపతి పాడుగాను ఇక నువ్వు ఆ సెల్ ఫోనే తలకాయ పెడతావు పొందాక తెల్లందాక ఫోన్నే తలకాయ పెడతావు నేను పోతా నీ సోపతి నాకు వద్దు మా అమ్మగారి ఇంటికి నేను పత్త లేకుండా పోతా ఇక నువ్వు ఫోన్తోటే కాపురం చేయి ఫోన్తోటే పిల్లలు గాను ఆ ఫోన్ని అమ్మడి పెట్టుకొని తిరిగి అంతేగాని ఇక నాతో నీకు ఎక్కర్లేదు నా జోరు ఎక్కర్లేదు నేను పోతున్నా మా అమ్మగారి ఇంటికి ఇక నేను ఉండ నీ దగ్గర ఇక సాల్పోండి ఇవాళకి అయితే ఈ ముచ్చట్లు మస్తు అయినాయి మళ్ళీ రేపు వస్తా మీ ఇంటోళ్ళను యాడ్ చేసినట్టు చెప్పుర్రి